ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. అక్కడే స్టీల్ ప్లాంట్ ని బేస్ చేసుకుని కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. బీజేపీ తన వైఖరి ఏంటో చెప్పాలి, స్టీల్ ప్లాంట్ పైన ఆ పార్టీ నాయకులు దీని గురించి మాట్లాడాలంటూ ఆయన కొంచెం సీరియస్ కామెంట్లు చేశారు. నిజానికి మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ కానీ జగన్ కానీ వ్యతిరేకంగానే ఉన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ బీజేపీని టార్గెట్ చేసినట్టుగా ఎప్పుడు కనపడలేదు. అంటే అంత తీవ్రమైన విమర్శలు అయితే సీఎం హోదాలో జగన్ కానీ లేదా పార్టీ అధ్యక్షుడు హోదాలో కానీ చేయలేదు. అలాంటిది ఆ నైజానికి భిన్నంగా ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రలో జగన్ మాట్లాడారు. అది చూసిన వాళ్ళకి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు జగన్ అన్నట్టు కనపడుతుంది. కానీ నిజానికి ఆయన టార్గెట్ చేస్తుంది బీజేపీని కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిని. ఆయన మరెవరో కాదు, అనకాపల్లిలో అక్కడ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అదే ఉమ్మడి కూటమి తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్. నిజానికి స్టీల్ ప్లాంట్ అనేది అటు విశాఖ ఇటు అనకాపల్లి రెండు పట్టణాలకి అంటే అనకాపల్లిని వైజాగ్తో కంపేర్ చేయలేం, కానీ ఆ రెండు ముఖ్యమైనటువంటి ప్రాంతాలకి ఆ మధ్యలో ఉంటుంది. స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళలో చాలామంది వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, లేదు అసలు స్టీల్ ప్లాంట్ మీదే సానుభూతి ఉన్నవాళ్ళు దాని ప్రస్తుత పరిస్థితిపై. ఇలాంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద నిజం చెప్పాలంటే చాలా కోపంతో ఉన్నారు, బయటపడినా పడకపోయినా. అలాంటిది ఇప్పుడు వాళ్ళ సెంటిమెంట్ని రగల్చగలిగితే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ అనకాపల్లి ప్రాంతంలో ఎవరైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లని సీఎం రమేష్కి పడకుండా చేయొచ్చు. అది జగన్ ప్లాన్గా కనబడుతుంది. ఎందుకంటే సీఎం రమేష్ అనే వ్యక్తి వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా ఒక కొరకరాని కొయ్యగానే తయారై ఉన్నాడు. మొదటి నుంచి ఆయన అంటే అక్కడ స్థానికంగా జరిగే ఎన్నికల్లో కానీ ఆయన ఏ పార్టీ తరపున ఉంటే ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు, అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పూర్తి స్థాయిలో శక్తియుక్తులన్నీ ఖర్చు పెడుతుంటారు. లాస్ట్ టైం రాజ్యసభ ఎంపీగా ఆయన టీడీపీ తరపున ఉన్నప్పుడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఇమ్మీడియట్గా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో పెద్దల్ని సన్నిహితులను చేసుకోగలిగారు, వాళ్ళ ప్రసన్నం చేసుకోగలిగారు. జగన్ దృష్టిలో అంటే జగన్ దృష్టి నుంచి తప్పించుకోగలిగారని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈసారి మాత్రం జగన్ ఎలాగైనా సరే ఆ జగన్ క్వార్టర్ని బద్దలం కొట్టడం కోసమే ఉత్తరాంధ్రను ఎంచుకుని మరీ అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక టీడీపీ నుంచి ఆబ్వియస్గా సపోర్ట్ ఉంటుంది. అలాగే అనకాపల్లిలో లాస్ట్ టైంలో కొద్దిలో తప్పిపోయినప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు అక్కడ ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ ఓట్లు కనుక పడితే సీఎం రమేష్ అక్కడ గెలవడం చాలా ఈజీ అని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. దానికి తగ్గ వ్యూహ ప్రతివ్యూహాలతో ఆయన దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో ముత్యాల నాయుడు, ఆయన ఆ స్థాయిలో పోటీ ఇస్తారా లేదని ఒక డౌట్ అయితే చాలా మందిలో క్రియేట్ అయింది, ముఖ్యంగా వైసీపీ నేతల్లో. ఈ నేపథ్యంలోనే ఆయన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడడం జరిగింది సీఎం రమేష్ని. ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ని గనక రగల్చగలిగితే ఖచ్చితంగా ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ పరిచయస్తులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని బీజేపీకి పడకుండా చేయగలిగితే ఖచ్చితంగా సీఎం రమేష్ని ఓడించవచ్చు అనేది జగన్ వ్యూహం. మరి ఆయన వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.